ఏరా ఆర్డర్లన్నీ కంప్లీట్ అయిపోయా? ఒక్కడివే వచ్చేలా నించున్నావు ఏంటి? కొంపదీసి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత టిప్ ఎవడైనా ఇచ్చాడా ఏంటి? సార్ ఆర్డర్ సార్. ఏంటి లేటు? ఎంతసేపు వెయిట్ చేయాలి? సార్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యింది. సరే వెయిట్ చేయి, మనీ తీసుకొస్తా. ఏంటి చూస్తున్నావు? ఏమైనా చెప్పాలా? లేదు సార్, లిఫ్ట్ వర్క్ అవ్వక 4 ఫ్లోర్లు ఎక్కొచ్చా సార్. కొంచెం దాహం వేస్తుంది, వాటర్ అడుగుదామని. ఆహా, వాటర్ కావాలా? నువ్వు తెచ్చిందే లేటు, ఇంకా వాటర్ కావాలంట. నీలంటోలేరా వాటర్ అని చెప్పి హౌస్ని లూటీ చేస్తారు. పోరా పో. సార్ ఇందులో 50 రూపీస్ తక్కువ ఉంది సార్. నువ్వు ఇచ్చిన ఆర్డర్కి అదే ఎక్కువ. పోరా, వచ్చిందే లేటు. సార్ మా ఓనర్కి ఏం చెప్పాలి సార్? ఏం చెప్పుకుంటో చెప్పుకో, పోరా. సార్ సార్ నువ్వేంటి మళ్ళీ వచ్చావు? లోపలికి వచ్చావేంటి? ఏంట్రా 50 రూపాయల కోసం వాడిని చంపేశావా? అలా చేయలేదురా, నాకు అలా చెయ్యాలనిపించింది. నేను నిజంగా అలా చేయలేదు. మరి నీ చేతికి బ్లడ్ ఏంటి? అది నిన్న కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బైక్ స్కిడ్ అయి పడ్డాన్రా, అప్పుడు తగిలింది దెబ్బ. అమ్మా బతికించారా బాబు. నిజంగా నువ్వేం చంపావని నేను అనుకున్నాను. అయినా ఈ మధ్య నాకేమవుతుందో తెలియట్లేదురా. ఎవరేమైనా అన్నా, ఎవరైనా నన్ను తిట్టినా వాళ్ళని కొట్టాలి, చంపాలి అనిపిస్తుందిరా. నా మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. నాకేమైనా అయ్యిందంటావా? రిలాక్స్ రా, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం, మొత్తం సెట్ అయిపోద్ది. సరేనా? నాన్న నీకైనా సరిపోతుందా బాబు ఈ శాలరీ? చదివింది ఇంజనీరింగు, చేస్తుంది డోర్ డెలివరీ బాయ్. పక్కింటే తను ఉన్నాడు చూడు, మీ అమ్మతో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డోర్ డెలివరీ బాయ్ అని చెప్పింది. దానికి తను నవ్విండి చూడు, తల తీసినట్టు అనిపించింది. ఇది ఇది నీ రాబడి.
నీ చదువుపై నా పెట్టుబడికి నువ్విచ్చే రాబడి. నీకు వచ్చిన సాలరీ నువ్వు పెంచుకునే పిల్లికైనా సరిపోతుందా? నాన్న ఎప్పుడు నన్నే తిడుతుంటాడు. చెల్లి దగ్గర కూడా చులకనైపోయాను. నేనేం తప్పు చేశానని? కష్టపడే కదా సంపాదిస్తున్నాను. ఆఖరికి అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీకు వచ్చిన సాలరీ నువ్వు పెంచుకునే పిల్లికైనా సరిపోతుందా? ఏమేం డాక్టర్ ఇంటికి రమ్మన్నారు? అది కూడా ఒక్కనే. మీ ఫ్రెండ్కి ఒక డిజార్డర్ ఉంది. దానివల్ల తను ఇలా ఇమాజినేషన్ ఫీల్ అవుతున్నాడు. ఆ ఇమాజినేషన్ వల్ల తనకేం ప్రాబ్లం లేదు కదా డాక్టర్? దానివల్ల ప్రాబ్లం లేదు. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. సపోజ్ ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేశారనుకో, అప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళని కొట్టేటట్టు మనం ఊహించుకుంటాం. ఇది ప్రతి మనిషిలోనూ ఉండేదే. అంటే మా వాడికి అలా కాదు కదా డాక్టర్? అంటే యాక్చువల్లీ తను ఆ స్టేజ్ దాటేశాడు. తను ఇప్పుడు చెంప మీద కొట్టే స్టేజ్లో లేడు, మనుషుల్ని చంపే స్టేజ్లో ఉన్నాడు. మీరేమంటున్నా నాకేం అర్థం కావట్లేదు డాక్టర్. తను ఎవరిని చంపకుండా ఈ డిజార్డర్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నా. ఇంకో విషయం, నార్మల్గా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మైండ్ అన్స్టేబుల్గా ఉంటుంది. నా మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ బాబు. సరే డాక్టర్. ఇంతకీ ఆ డిజార్డర్ నేమ్ ఏంటన్నారు డాక్టర్? ఈరోజు విశాఖపట్నంలో ఒక 22 ఏళ్ల అబ్బాయి మృతి కలకలం రేపుతుంది. తన తల్లిదండ్రుల్ని ఎక్కడ తనకి ఉన్న వ్యాధి కారణంగా చంపుకుంటాడు అని భయపడి తానే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనలో తనకి ఉన్న వ్యాధి ఐఈడి అంటే ఇంపెంటివ్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. అయ్యా